అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కమ్మని చేపల పులుసు చాలా సులువుగా, సింపుల్గా, టేస్ట్గా ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. వంటలు రాని వాళ్ళు కూడా చేసే విధంగా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనము సగం చిన్న కొబ్బరి ముక్కను మనం ముక్కలా కట్ చేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, మాడిపోకూడదు. వాటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు కూడా కచ్చపచ్చ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కేజీ చేప ముక్కలండి. బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకి ఆ ఉప్పు కారం బాగా పట్టాలి. ఇలా అన్ని ముక్కలకి మనం ఉప్పు కారం బాగా పట్టేలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద మట్టి పాత్ర పెడుతున్నాను. ఈ మట్టి పాత్ర కొంచెం వేడైన తర్వాత ఇందులో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 4 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలండి. పచ్చి వాసన మొత్తం పోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేప ముక్కల్లో కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి. నూనెలో మన ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలండి. ఆ పైకి వచ్చిన తర్వాత కప్పు టమాటాలు, 4 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి చింతపండు రసం తీసుకున్న రసాన్ని ఇందులో కలిపేసుకోవాలి. చింతపండు పులుపు మన ఇష్టం అండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పులుసు మరుగుతున్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న చేప ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. నెమ్మదిగా చేప ముక్కలు ఒకే దగ్గర కాకుండా గిన్నె నిండా పక్కన వేసుకోవాలి. చేప ముక్కలన్నీ అలా వేసేసుకున్న తర్వాత కలపకూడదండి. గంటెతో మనం నెమ్మదిగా ఇట్లా జస్ట్ అలా కదిలిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి, గసగసాల పొడి ఉంది కదా అండి, అది వేసేసుకొని గంటెతో నెమ్మదిగా ముక్కల్ని లైట్గా కదిలించాలి. ఎక్కువ కలపకూడదు. ఇది మట్టి పాత్ర కాబట్టి నాకు కలపడానికి ఇబ్బంది అవుతుంది. లేదంటే గిన్నెతోనే మనం ఇది తింపేస్తే సరిపోయేది. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చేపల్ని జస్ట్ కదిలించాలండి, అస్సలు కలపకూడదు. మనకు కలిసిపోతుందండి, మసాలా అంతా కూడా కలిసిపోతుంది, టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే అండి. చేపల పులుసు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉడకకూడదు. 10 నిమిషాలలో మనకు చేపల కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన పొయ్యి మీద నుంచి పక్కకు దింపేసుకుందాం. మనకు పులుసు కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే మనం కొద్దిగా చింతపండు రసాన్ని కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి. మనకు కూర చల్లారాక మంచి కలరు ఇంకా తిక్కుగా కూడా అవుతుంది. ఎప్పుడైనా చేపల కూర వండిన వెంటనే తినకూడదండి. రాత్రి వండితే మార్నింగ్ తినాలి, మార్నింగ్ వండితే నైట్ తినాలి. అప్పుడే చేపల కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది. లేదంటే కనీసం కూరంతా చల్లారాకైనా తినాలి. మన కమ్మని విలేజ్ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఏ రకం చేప అయినా సరే మసాలా పెట్టి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.